మోషే మొదటి పొరపాటు ఏం చేశాడంటే కోపపడ్డాడు. ఏం చేశాడు? దేవుడు శాంతంగానే చెప్పాడు, ఇదిగో నాయనా, నా కార్యము నా ప్రజలు చూడాలి. వారు చూస్తే విశ్వాసంతో వృద్ధి చెందుతారు. వారు చూస్తే ఇదిగో దేవుని యొక్క ప్రభావం శక్తి ఎలా ఉంటుందా, మనం అసాధ్యం అనుకున్నామే, మనకు దొరకదనుకున్నామే, మనం ఇక దీనివల్ల ముందుకు సాగలేమనుకుంటున్నామే, మన దాహాన్ని మన ఆకలిని తీర్చలేమనుకున్నామే, కానీ దేవుడు సమర్థుడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్నటువంటి ఒక ఆలోచనలోనికి, అన్నటువంటి ఒక విశ్వాసంలోనికి, దేవుని తట్టుంటే మనకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పి దేవునితోనే మనం ముడిపడి ఉందాం అన్నటువంటి ఒక తీర్మానంలోనికి వస్తారని దేవుడు కార్యం చేయడానికి మోషే నిలవబెట్టుకుని రాయితో మాట్లాడరా నాయన అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాయిని కొడుతున్నాడు. అర్థమవుతుందా వాక్యం? ఈరోజు ఎన్నిసార్లు కొడుతున్నావో, ఈరోజు ఎన్నిసార్లు కోపంతో రగిలిపోతూ దేవుడు చూపిస్తున్నటువంటి ఆ నూతన మార్గంలో నడవకుండా, దేవుడు చూపిస్తున్నటువంటి సమాధానకరమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని మిడుచుకోకుండా, నీ కోపముతోనే నీ పంతముతోనే పగను పెంచుకొని శాపాన్ని